ఎవరు కష్టపడ్డా మిగిలేది తక్కువే, పిల్లల ఫీజులకు కూడా చాలని పరిస్థితి వస్తుంది. మన గవర్నమెంట్ ఏమంటుందంటే ఢిల్లీ వాళ్ళు ప్రైవేట్ చేయమన్నారు, కానీ ఆ ప్రైవేట్ చేయమని మీరు అనద్దు అని వీళ్ళు అంటున్నారు. ఢిల్లీ వాళ్ళు ప్రైవేట్ చేస్తామంటుంది, ఈయన వద్దు అంటుంది. ఈయన సింగరేణిలో ఆపొచ్చు దాన్ని, ఈయన కూడా ఆపుతలేడు. మనకు అక్కడ తాడిచెర్లు అయితే ప్రైవేట్ చేసిండ్రు కదా, మీరే తీసుకున్నారు కదా. నువ్వు కుర్చీలో కూర్చున్నావు కాబట్టి నీకు దక్కింది, నువ్వు లేకపోతే ఇంకొక నీకు దక్కును కదా. అంటే ఎవరు కుర్చీలో కూర్చుంటే వాళ్ళు పంచుకొని పోవచ్చునా? కష్టపడి భూములకు వెళ్ళి వంగి తీయందైతే బొగ్గు బయటికి రాలేదు కదా. 6 కాలం కష్టపడి అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా తట్టుకొని నిలబడి బొగ్గును ఎవరు బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళకి ఫలితం అయితే దక్కాలి కదా. కార్మికుల పోరాటం వల్ల చాలా ఫలితాలు కార్మికులకు దక్కినాయి. ఇవాళ అది దక్కకుండా పోయే పరిస్థితి వచ్చింది. కోడి పిల్లలు గద్ద ఎత్తుకపోయినట్టుగా ఈ ఫలితాలన్నీ మాకే కావాలని కంపెనీలు తన్నుకపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కంపెనీలను కాపాడుకోవటం ఎట్లా అన్నదే ముఖ్యం. కంపెనీలను కాపాడుకోవాలి, ప్రైవేట్ కానియొద్దు, కాంట్రాక్ట్ పనులను తగ్గించుకోవాలి, గవర్నమెంట్ సింగరేణి కార్మికుల సంఖ్య పెంచుకోవాలి. మనమే కాదు మన పిల్లలకు కూడా ఇంకా ఉద్యోగాలు దొరకాలి, అనుబంధ పరిశ్రమలు రావాలి. ఇవి మనం కోరుకుంటున్నాం. దానివల్ల లాభము కార్మికులకు దక్కన్నా, దానివల్ల లాభము ఏదన్నా కంపెనీలకు దక్కన్నా అనేది ప్రశ్న. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అనుకునేది ఏంటంటే ఈ సంపద వల్ల లాభం ప్రజలకు దక్కాలని కోరుకుంటున్నాం.